సో అంతా ఇవన్నీ మరమ్మతులు ఇవన్నీ కావాలి కదా, టైం పడుతుంది. మనము ఈ ఫస్ట్ మంత్ ఏంటంటే ఫస్ట్ 1.5 month పని చేస్తున్నాం. ఎక్కువ టైం ఉంది ఏంటంటే కాంట్రాక్టర్లు ఇంజనీర్లు అంతా ఈ వర్క్ స్ట్రీమ్ లైన్ అవుతుంది, అయ్యేంత పని అవుతుంది. స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళి నడుస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే కొంత వర్క్ అవుతుంది, ఓవరాల్గా అర్థమవుతుంది, స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఈ పంట వానకాలం పంట వేసుకుందాం, వ్యవసాయంకి క్రాప్ హాలిడే పెట్టుకుందాం. పెడితే మళ్ళీ అక్టోబర్ లోపల అంటే 2026 అక్టోబర్ లోపల ఈ బెల్ట్ అంతా కొట్టేద్దాం. మనం ఏది పోచంపల్లి మండలంలో ఒక్క పంట బంద్ చేస్తే బెటర్. మనం గడుకోసారి బంద్ చేసే బదులు ఒక్కటే పంటలో మనకు అయిపోవాలి. మళ్ళీ క్రాప్ హాలిడే ఉండొద్దు. అట్లానా ఎకరానికి 2 దాటినాయి. ఇంకా 4 ఎకరాలలో 100 అంటే కూల్ ఇవ్వలేదు అందుకెళ్ళి అంటే అంత పొలానికి దిగుబడి రాదు. 100 లాస్ట్ ఒక ఎకరానికి 3 అనే ఇత్తనం పెడితే మంచిగా వచ్చినాయి సార్. 100 వచ్చినాయి. 202 పెడితే 100కి తక్కువ. 100 అంటే ఎంతనమ్మా? 100 అంటే 40 ఇప్పుడు 40 క్వింటాలంటే 5 పుట్లు అంటే నువ్వు 50 చాలా ఉందా? చాలా ఎప్పుడు మొన్నటి పంటనా? డ్యూటీ డ్రైవర్ ఈమెనే టోటల్ మందు చల్లడం అన్ని. డ్రైవర్ ఏం పేరు? ఈ పేరు ఏమంటివి? రమాదేవి. సో 2 ఎకరాలు ఇంకా 6 ఎకర్స్ మొత్తం ఎంత ఉంది? 7 ఎకరాలు 1.5 కాడ తక్కువ వచ్చినాయి సార్. 4 ఎకరాల దగ్గర 100 కౌలు తీసుకుంటాం. 2 ఎకరాల దగ్గర 100. సో సన్మానం చేద్దామా? సో రమాదేవికి సన్మానం. మంచి ఏం రైతు అనాలి? ఆదర్శ రైతు. అది మహిళా రైతు. దాదాపు 6.6 పుట్లు పండించింది. పాతకాలం లెక్క మనం రైతులను చేస్తే 4 పుట్లు యావరేజ్ బెస్ట్ పంట అంటారు. 6.5 పుట్లు పండించింది. 6.7 బస్తాలు లెక్క చేస్తే 115 బస్తాలు పండించిందంటే గ్రేట్ అమ్మా. భర్త ఉద్యోగం చేస్తాడు, డ్రైవరు బాలరెడ్డి. సో రమాదేవి వ్యవసాయం చేసి ఇంత మంచి పంట పండించిందంటే పోచంపల్లినే జనం ఒడ్లు ఎక్కువ పండిస్తారు. జిల్లాలో రమాదేవి పర్ఫెక్ట్.